నిర్ణయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా నిర్ణయం అనేది తగిన సమయములోనే నిర్ణయం చేయాలి. నిర్ణయ సమయము కనుక దాటిపోతే మరలా వారి జీవితంలో వివాహ విషయములో నిర్ణయం తీసుకోవడానికి ఆ రోజు నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఆ రోజు తెలియక పడిపోయాను, ఆ రోజు అందరు నన్ను తోసేశారు, ఈ పెళ్ళెప్పుడురా అని అందరూ బలవంతం చేయబట్టి ఏం చేయాలో తెలియక అనేసాను. ఇక తర్వాతి డైలాగులన్నీ చింపేయాలి మన డైరీలో నుండి. ఇంకా డైలాగులు పనిచేయక వాస్తవం అండి నేను చెప్పేది. దేవునికి స్తోత్రం. భార్యాభర్తల మధ్యలో చాలా సందర్భాలలో మాట వస్తుంది. వచ్చినప్పుడు అస్సలు నేను అప్పుడు చేశాను తప్పు, ఆ పాస్టర్ గారు ఆ నహూమ్ గారు ఎవరో కానీ చెప్పనే చెప్పాడు, కానీ అప్పుడు కూడా నేను మొహమాటానికి పోయి బ్రదర్ నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను నవ్వించడానికి కాదు, కానీ ఇది చాలా సీరియస్ టైం. ఇది వాళ్ళిద్దరి జీవితంలోనే కాదు, స్పిరిచువల్గా నాకు టైం లేదు, చాలా పాయింట్స్ నేను పైనుంచి చెప్పుకెళ్ళాలి. ఆత్మ సంబంధముగా మనందరము కూడా యేసుక్రీస్తుకు ప్రధానము చేయబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు నిర్ణయం తీసుకునే సమయము వారిది మాత్రమే కాదు, ఇప్పుడు మనది కూడా. మనం కూడా ఈ సమయంలోనే కొంతమందికి ఇది ఫైనల్ టైం కావచ్చు, ఫైనల్ డేట్ కావచ్చు నిర్ణయం తీసుకోవడానికి. మరలా ఈ సమయం దాటితే మరలా నిర్ణయం తీసుకునే సమయం మరలా నీకు రాకపోవచ్చు బహుశా. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. పెండ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడవలసి ఉన్నది. అందుకే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మును ప్రదానము చేసి తిని. అయితే ఇప్పుడు మనము సంఘముగా, క్రైస్తవ సంఘముగా మన నిర్ణయం క్రీస్తుతో సరిగ్గా చేయవలసి ఉన్నది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, రిబ్కా నిర్ణయం చేయడానికి ఆమె వెంటనే చేసిందా, ఆలోచించుకుందా? ఎందుకో తెలుసా? ప్రవక్త అంటాడు, కొన్ని నిర్ణయాలు చేయడానికి మనం బలవంతం చేయబడతామంట. ఏం చేయబడతాం? ఎందుకు బలవంతం చేయబడతామో తెలుసా? ఆ సమయం మరలా రాదు. హల్లెలూయా. ఉదాహరణకు వివాహం చేసే తల్లిదండ్రులు, అబ్రహాం నిర్ణయం దగ్గరకు వస్తాను నేను, నాకు టైం లేదు. అబ్రహాం నిర్ణయం దగ్గరకు వస్తే వాస్తవంగా ఇప్పుడు చట్ట ప్రకారముగా వివాహ వయస్సు మనకి ఇంచుమించి 25. ఇంక లేదు, ఇంకా నేను కష్టపడతాను, జాబ్ సంపాదిస్తానంటే 30 వచ్చిందా 3 బిగటం కష్టమే. వాస్తవంగా బయట అయితే 3 ఏదో అంటారు, కానీ 30 వచ్చిందా 3 వేయడం, ఇద్దరిని జతపరచడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులైన వారు నిర్ణయం ఎప్పుడు చేయాలంటే వారి యొక్క వివాహ వయసు వచ్చినప్పుడే. మా ఓడు 40 వచ్చిన హీరో రా మా ఓడు అన్నారనుకో, హీరోనా హీరో కాదా 40 వచ్చాక తెలుస్తుంది. ఎవరికి? తల్లిదండ్రులకి. చాలామంది తల్లిదండ్రులు వివాహ వయసు వచ్చినప్పుడు, వారి పిల్లలను వివాహం చేసే సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కొంతమంది కులం చూస్తున్నారు, కొంతమంది ఆ ప్రాంతాలు చూస్తున్నారు, కొంతమంది మరొకటి క్వాలిఫికేషన్, లేకపోతే ఉద్యోగం, గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి, లేదా మరొకటి. వివాహ వయసు వచ్చింది పిల్లలకని ఆలోచించట్లే, అది నిర్ణయించుకునే సమయం అని వారికి అర్థం కావట్లే. వారేం చూస్తున్నారంటే భౌతికమైన వాటిని కొన్ని కారణాలుగా పెట్టి వారి వివాహ వయస్సును దాటబెట్టేస్తున్నారు పిల్లలకు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీకే చెప్తున్నాను నేను, ఎందుకంటే మీతో పెద్ద తలనొప్పి అయిపోయింది మాకు, పాస్టర్లైన మాకు. దేవునికి స్తోత్రం.
కారణం ఏంటంటే ఏ సంబంధం చూపించినా కులం అడ్డు చెప్తారు, ఉద్యోగం అడ్డు చెప్తారు, హైట్ అడ్డు చెప్తారు, రంగు అడ్డు చెప్తారు. అవండి వీళ్ళేమో నల్లగా ఉండాలి, నేనేమో నల్లగా ఉంటాను. మావిడ ఎలా ఉండాలో తెలుసా? తెల్లగా ఉండాలి. అసలు ఇదేమి కోరుకో నాకు అర్థం కాదు. నేనేమో నల్లగా ఉంటాను ఇక్కడ, అందుకే నల్ల కోట వేసి రాలేదు ఈరోజు, అందులో కలిసిపోతున్నాను. మావిడ మాత్రం ఎలా ఉండాలి? ఇది అబ్బాయి లెక్క కోరిక. సరే, అబ్బాయి కోరిక అమ్మాయి కోరిక కాస్త పక్కన పెడితే ఈ మధ్యలో తల్లిదండ్రులు ఉంటారే, వీళ్ళ కోరికలకు అంతు లేదండి. ఎలా ఉండాలంటే ఆ కొడుకు కోడలు ఎలా ఉండాలంటే చిలక అనండి ఒకసారి. చిలక గోరింకను ఎప్పుడన్నా మీరు కలిసి చూసారా? మాట్లాడరేంటి? అమ్మ సీతారాంపురం వాసులు చెప్పండి, దిగమరి చర్చ్ బిలీవర్స్ చెప్పండి, చిలకని గోరింకని ఎప్పుడైనా పక్క పక్కన చూసారా? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. అంటే ఒకరో చేతులు ఎత్తరేటి? కానీ తల్లిదండ్రులు ఈ అమ్మగారు ఏమంటుందో తెలుసా? కాబోయే అత్తగారు, మావోడు అలాగే నా కోడలు ఎలా ఉండాలి? అసలు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందరూ ఏమనుకోవాలి? అబ్బా చిలక గోరింకలా వెళ్తున్నారండి. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? గోరింక జాతిలో మగ గోరింక మంచిదంట, చిలక జాతిలోనేమో ఆడచిలక మంచిదంట. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? మళ్ళీ ఎప్పుడైనా అంటారా మాట మీరు? ఏ మాట? చిలక అబ్బాయి తల్లిదండ్రులు అనొద్దు, అమ్మాయి తల్లిదండ్రులు అనొద్దు. హల్లెలూయా. మరి వివాహ వయసు వచ్చేటప్పటికి ఇవన్నీ ఆటంకాలుగా చెప్పి ఈ సంబంధం వద్దు, ఆ సంబంధం వద్దు, ఈ సంబంధం వద్దు, ఆ సంబంధం వద్దు అంటే వాడి నిర్ణయం తల్లిదండ్రులుగా మీరు వివాహ వయసులోనే చెయ్యాలి. వివాహ వయసు దాటిపోయిన తర్వాత నిర్ణయం చేస్తానన్నారు అనుకో, నిర్ణయం చేసుకునే వాళ్ళు ఇంకా అప్పుడు దొరకరు, మీరు రెడీగానే ఉంటారు. ఒక సిస్టర్ ఉంది, వాళ్ళ అబ్బాయికి మ్యాచింగ్ చూస్తూ ఉన్నాం. ఎప్పుడో మా ప్రారంభంలో చెప్తున్నాను. చూస్తుంటే వచ్చిన సంబంధం వల్ల ఏం చేసి ఏదో ఒక కారణం చెప్పి అవాయిడ్ చేసేసింది. ఇప్పుడు ఆయనకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చేసాయి. 25 పోయింది అంటే వివాహ వయసు దాటిపోయింది, తండ్రి అయ్యే వయసు దాటిపోయింది. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఆయన తాత అయ్యే వయసుకు వచ్చాడు. ఏ వయసు? ఇప్పుడు ఎవరైనా పర్లేదు పాస్టర్ గారు, అసలు ఎవరైనా పర్లేదు పాస్టర్ గారు, అసలు ఎవరైనా పర్లేదు పాస్టర్ గారు, నీ వల్ల కాదు, ఇంకా నువ్వు అలానే ఉండాలి, వాడు అలానే ఉండాలి. ఇప్పుడు ఏ వయసు వచ్చేసింది? తాత వయసు వచ్చింది. ఎందుకని? నిర్ణయం తీసుకునే సమయం దాటిపోయింది. చెయ్యాల్సిన సమయంలో నిర్ణయం చెయ్యకపోవడం వలన మాట్లాడరేంటి? మాట్లాడరు. ఎందుకో తెలుసు? ఇప్పుడు అందరూ సీరియస్గా ఆలోచిస్తున్నారు. నిజమే కదా, మా ఓడికి అప్పుడే 10 సంబంధాలు వచ్చి ఎగిరిపోయాయి, మా అమ్మాయికి అప్పుడే 5 సంబంధాలు వచ్చి ఎగిరిపోయి ఆలోచనలో పడ్డారు. మీరు ఆలోచనలోనే పడాలి. మేము వర్తమానం మిమ్మల్ని ఆలోచింపజేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఎప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి, సరైన నిర్ణయం చేయండి. వివాహ వయసు ఉన్నప్పుడే సరైన నిర్ణయం చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, తన కుమారుని యొక్క వివాహం గూర్చి నిర్ణయం చేయవలసిన సమయం వచ్చినప్పుడు అతను చేసిన నిర్ణయం ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కుమారునికి ఒక అవిశ్వాసురాలిని భార్యగా తీసుకురాకూడదు. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం యొక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? తనకు కాబోయే కోడల యొక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? అమ్మాయి ఏమన్నా చదువుకుందంటారా? జాబ్ చేస్తుందంటారా? అంటే వేడి నీళ్ళకి సల్లీలు సాయం అని. మీకు తెలుసా వేడి నీళ్ళకి సల్లీలు సాయం చేస్తే నీళ్ళు చల్లారిపోతాయని? అలా చూస్తారేంటండి?
చేస్తే వేడి నీళ్ళన్నా చేయి కంప్లీట్గా. తల్లిదండ్రులు మీకే చెప్పేది. లేదంటే చల్లీలైనా చెయ్యి, గొడవ ఉండదు. కానీ మన వాళ్ళకి ఏం కావాలంట? అమ్మాయి ఏమన్నా జాబ్ చేస్తుందంటారా? యా బ్రదరా, అమ్మాయి జాబ్ చేయాలా అంటే ఏం కాదండి, మనోడు ఎలాగ జాబ్ చేస్తాడు అనుకోండి, కానీ వేడి నీళ్ళకి సల్లీలు సాయంగా ఉంటాయని. వేడి నీళ్ళకి సల్లీలు సాయం చేస్తే త్వరగా చల్లారిపోద్ది కాపురం. అర్థమవుతుంది ఏమైనా? ఆ సామెతలకు వాడకండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము ప్రకారంగా దేవుడు స్త్రీని గృహిణిగా చేశాడు, ఆయన గృహిణిగా నిర్మించాడు ఆయన. దేవునికి స్తోత్రం. పురుషుడు మాత్రమే చెమటూర్చి కష్టపడవలసి ఉన్నది. సిస్టర్స్, సహోదరులు అనేవాళ్ళు ఇంట్లోనే ఉండి గృహ పరిపాలన చేయాలి. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో భర్తను సారనాలి. రేపొద్దుడు వివాహం అయిన తర్వాత ఆ భార్య ఏమనాలి? ఇప్పుడు సిస్టర్ మేరీ ఏమనాలి? భర్తనే సార్ అనాలి. ఇప్పుడు భర్తను అన్నట్లే సార్ అని బ్యాంక్ మేనేజర్ గారిని అన్నారు. సార్ కొంచెం చూడండి సార్. నేను ఒకసారి బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళాను, పని ఉండి. వెళ్తా బల చుట్టూరు వెళ్ళే ఉన్నారు. ఆయనేమో రా అంటాడు లోపలికి, ఆయన రా అంటాడు. వీళ్ళు గొడవ భరించలేక వీళ్ళు మాత్రం బల్ల చుట్టూ ఉండి, సార్ చూడండి సార్, కొంచెం సార్ చూడండి సార్, సార్ చూడండి సార్. భర్తను మాత్రం ఏనాడు వీళ్ళు ఏమని పిల్లరు? సార్ అని పిల్లరు, యజమాని అని పిల్లరు. చూసారా? ఇంట్లో సార్ అనాల్సిన వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి ఎవరెవరినో యజమానుడా అంటున్నారు, ఎవరెవరినో సార్ అంటున్నారు. ఎంత విచారకరం. దేవునికి స్తోత్రం. కాబట్టి అమ్మాయి జాబ్ చేస్తుందా లేదా అని ఏం చేయొద్దు, మాట్లాడరేంటి, చూడొద్దు. అబ్రహాం ఏం చూశాడు ఇక్కడ? తన కాబోయే కోడలు విశ్వాసై ఉండాలి. ఆమె విశ్వాసై ఉండాలి. ఆమె అన్యురాలై ఉండకూడదు, ఆమె లోకస్తురాలై ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆమె నాజుగ్గా ఉండాలి, లోకస్తురాలై ఉండాలి, అన్ని సాంప్రదాయాలు కలిగి ఉండాలి. ఇవన్నీ అబ్రహాం చూడట్లేదు. ఆమె అవిశ్వాసిగా ఉండొద్దు, ఒక విశ్వాసైన నా కుమారుణ్ణి అనగా ఇస్సాకుని మరలా విశ్వాసికే నేను ఇవ్వాలి. నా ఇంట్లోకి కోడలుగా ఎవరు రావాలంటే విశ్వాసి రావాలి. హల్లెలూయా. ఎవరి విశ్వాసి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది, మూడవదిగా క్రొత్తగా జన్మించిన వారు. హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన వారు, వారే విశ్వాసి. ఇప్పుడు నీ కుమారుడికి కాబోయే పెండ్లి కుమార్తెను చూసేటప్పుడు నువ్వు చూడాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఆమె మారు మనసు పొందిందా? మాట్లాడరే. రెండవది, ఆమె ఆ పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిందా? మూడవది, ఆమె క్రొత్త జన్మ జన్మించిందా, లేదా పరిశుద్ధాత్మతో నింపబడిందా, లేదా తిరిగి జన్మించిందా? ఇది తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవలసినది. హల్లెలూయా. ఉన్నారా అందరూ? అది మనం అమ్మాయికి చూడాల్సిన క్వాలిఫికేషన్ అది. సేమ్ అబ్బాయి విషయంలోనూ కూడా అదే క్వాలిఫికేషన్. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడండి? ఎంత సంపాదించాడండి? అమ్మో, ఈ రోజుల్లో 20,000 ఏ మూలకు వస్తాయండి? ఈ రోజుల్లో కనీసం 50,000 ఉండాలండి ఎవరిని పెంచాలంటే, నా కూతురుని పెంచాలంటే. ఎందుకంటే నా కూతురికి నెలకి బ్యూటీ పార్లర్కే అవుతుంది 10,000 రూపాయలు ఖర్చు. మరి అలా పెంచాం. మరి మేము మా అమ్మాయిని అలా పెంచాం. నెలకి ఎంత? 10,000 రూపాయలు బ్యూటీ పార్లర్కే అవుతుంది. మా అమ్మాయి అస్సలు ఇంట్లో వంట వండదు. వంట రాదండి మా అమ్మాయికి. మీరే నేర్పించుకోవాలి. తల్లులు చెప్తున్నారు, ఆడపిల్లల తల్లులు చెప్తున్నారు ఏమని? మా అమ్మాయికి ఏమి రాదండి. ఏమమ్మా, మీరే నేర్పించుకోండి. నేర్పించి పంపాల్సిన తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్తున్నా ఏం చెప్తున్నారు? అలా చూస్తున్నారంటే అన్ని నిజాలు చెప్పేస్తున్నానేమో నేను. మరి నిజాలు చెప్పడాకే నిలబడ్డాను ఇక్కడ.
ఎవరు నేర్పించుకోవాలంట? అమ్మ మేరీకి అన్ని వచ్చండోయ్, మాదే హామీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాకపోతే తల్లిదండ్రులకు చెప్తున్నాను కదా, అందుకు చెప్పాల్సి వస్తుంది. మా మేరీకి ఏం రావనుకోకండి, అన్ని వచ్చు. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు వంట పని రాదు, మరి ఏమున్నాయి మనకు ఆన్లైన్ రెడీగా, జొమాటో, స్విగ్గీ, అసలు వీటికే అవుతుంది కదా 15,000 రూపాయలు. అంటే నెలకి ఎంత అవుతుంది మొత్తం? 25,000. అబ్బాయి జీతం ఎంత? 20,000. అంటే ఎలా సరిపోద్ది? మా అమ్మాయి కట్టిన బట్ట మరలా కట్టదు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? అమ్మాయి తల్లిదండ్రులే. ఏం క్వాలిఫికేషన్స్ అండి! అందుకని ఇప్పుడు అబ్బాయికి ఎంత ఉండాలంటే జీతం కనీసం 50,000 ఉండాలి. అలా అయితేనే మేము ఏం చేస్తాం? పెళ్ళి చేస్తాం. అలా అయితేనే మా అమ్మాయిని ఇస్తాం వాళ్ళకి. అది కాదు, నువ్వు నిజంగా అబ్రహాము యొక్క రాజసంతానం అయితే, ఆమెను అనలేదు, పర్లేదు, చర్చిలో అందరి గారులే, హల్లెలూయా. అబ్రహాము యొక్క రాజసంతానం అయితే, అబ్రహాము తన కుమారుడు గురించి ఏ క్వాలిఫికేషన్స్ అయితే చూశాడో వివాహ వయసు వచ్చినప్పుడు, ఈరోజు నిజమైన క్రైస్తవులుగా, తల్లిదండ్రులుగా మనము కూడా అదే క్వాలిఫికేషన్ చూడాలి, అబ్బాయిలోనైనా అమ్మాయిలోనైనా. హల్లెలూయా. వింటున్నారా? పూర్వం నడిపించేవారంట కదా అమ్మాయిని. ఏం చేసేవారు? పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత, అమ్మా కాస్త అంత దూరం నడమ్మా అనగానే ఆవిడ నడుపుతుంటే పైన ఒకరు కింద ఒకరు, ఎక్కడైనా కుంటుతుందా? అయ్య బాబోయ్, ఎంత ఎంత డేంజరో కదా. దేవునికి స్తోత్రం. నువ్వు చూడాల్సింది ఆ నడక కాదు, ఆత్మీయముగా ఆమె ఎలా నడుస్తూ ఉన్నది. సంఘములో ప్రతి ఉపవాస ప్రార్థనకు ఆమె అటెండ్ అవుతుందా లేదా? అబ్బాయి అటెండ్ అవుతున్నాడా లేదా? ప్రతి ఆరాధనకు వారు ముందుంటున్నారా లేదా? అమ్మాయి వాక్యం చదువుతుందా లేదా ప్రతిరోజు? ఈరోజు ఏ పాస్టర్ గారిని మ్యాచింగ్ పంపించమన్నా డైలీ అలవాట్లు, హ్యాబిట్స్ ఏంటో తెలుసా? బైబిల్ చదవడం రాసేస్తున్నారు. కామన్ అండి, ఫార్మాలిటీగా ఏమైపోతుంది అది. అసలు ఈ అబ్బాయికి బైబిల్ చదవడం వచ్చా అంటే పిలిచి బైబిల్ వాక్యం ఇచ్చామనుకోండి, ఏమన్నాడు ఇప్పుడు? ఒక వాక్యములో నుండి, అమ్మ ఇప్పుడే మాట్లాడాలా? నేను మాట్లాడుతున్నాను కదమ్మా. దేవుడు తర్వాత పాస్టర్ గారు కూడా మాట్లాడతారని చెప్పండి, ఏం కాదు, నేను మాట్లాడతా, పలకరిస్తా, ఎలా ఉన్నారు ఏంటని. ఇప్పుడు మాత్రం వాక్యం విందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి సహోదరులారా, అబ్బాయికి బైబిల్ చదవడం వచ్చా? రాకపోయినా ఫార్మాలిటీకి ఏం చేస్తున్నాం? ఫారం ఫిల్ చేసేస్తున్నాం. మనం మామూలుగా పథకాలకి మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సంవత్సరానికి 5 లక్షల ఆదాయం అయినా సరే ఎంత వేసేస్తాం? 70,000 అండి, కూలీ అని రాసేయండి, 70,000. సేమ్ అది కామన్ అన్నమాట. అలాగే అబ్బాయికి బైబిల్ చదవడం వచ్చినా రాకపోయినా హ్యాబిట్స్ ఏంటో తెలుసా? బైబిల్ చదవటం, వర్తమానాలు చదవటం. బాబు మా సరదాగా అడుగుతున్నాలే కానీ ఎన్ని వర్తమానాలు కంప్లీట్ చేసావంటే చెప్పొద్దులే, నేను ఇప్పుడు అందుకు కాదు. ఎన్ని వర్తమానాలు, మా అబ్బాయి అయితే అడిగేద్దు నేను, కానీ మా అబ్బాయి కాదు కదా, అక్కడ అబ్బాయి కదా. ఎన్ని వర్తమానాలు కంప్లీట్ చేసావు? 365 వర్తమానాలు తెలుగులోకి వచ్చి ఎన్ని కంప్లీట్ చేసావంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నారు? నోరు ఆవలించుతున్నాడు అబ్బాయి. మనం అది చూడాలి. అబ్బాయి వాక్యం చదువుతాడా? బాబు సంసోను గురించి ఎక్కడుంది అంటే యెహెజ్కేలు గ్రంథంలో ఎదుగుతారు. ఎవరు? అబ్బాయిలే. మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు? ఏమంటే బైబిల్ ఆ మాత్రం తెలియదా? బైబిల్ ప్రారంభంలో న్యాయాధిపతుల దగ్గర ఎవరు ఉంటుంది? సంసోను చరిత్ర ఉంటుంది. మనోళ్ళు ఎక్కడ ఎదుగుతాడు తెలుసా? ఇక్కడ తెలుస్తుందా మీకు? ఇక్కడ ప్రకటన గ్రంథం ఉంది. ప్రకటన గ్రంథంలో నుండి ఇలా తిప్పుతాడు. సంసోను చరిత్ర అక్కడ ఉందా? ఊరకనే ఫార్మాలిటీకి మేము అలా చేతిలో బైబిల్ పెడతాం కాబట్టి, కానీ ఇంతకాలం జీవితంలో డైలీ బైబిల్ చదివిన ఆధారాలు లేవు, వర్తమానాలు చదివిన ఆధారాలు లేవు. సెల్ఫ్లో వర్తమానాలు అలా ఉన్నాయి. ఎప్పుడు దాన్ని తీసి చూసినా ఒక్క అండర్లైన్ కూడా కనబడదు. సేమ్ ఆడపిల్లలు కూడా అంతే ఈ రోజున.
కానీ మనం చూడాల్సింది భౌతికమైన నడక కాదు, ఆత్మ సంబంధంగా వారు ఎలా నడుస్తున్నారు. నువ్వు నెలకి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావంటే, నువ్వు రావాలి ఉపవాసం అండి అంటేనండి మాకు సెలవు ఉండదండి. ఉపవాసం ఉండడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి సెలవు ఉండదు. పెళ్ళికి ఎలా రెడీ అయిపోయావు? మన ప్రవక్త అన్నాడు, నువ్వు పెళ్ళికి వెళ్ళాలంటే ఇంచుమించు ముందు సంవత్సరం ముందు నుండే నువ్వేం చేయాలి అంటే సంవత్సరం ఉపవాసం ఉండొద్దులేండి, అళ్ళిపోకండి. కనీసం నెలకొక్క రోజైనా పని మానుకుని ఉపవాసం ఉండి మొరపెట్టే అబ్బాయిలు ఉన్నారు ఈ రోజున. రేర్. ప్రసంగి లాంటి వాళ్ళు దొరకడం చాలా అరుదు. దేవునికి స్తోత్రం. మా మేరీ గురించి మేము చెప్పక్కర్లే, ఖచ్చితంగా అమ్మాయి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది, మేమే దాన్ని సర్టిఫైడ్ చేస్తాం. హల్లెలూయా. ఇక అబ్బాయి కూడా, ప్రసంగి కూడా మేము చూస్తూ ఉంటాం. అబ్బాయి ఆమెను చెప్పడం, వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడం. హల్లెలూయా. అప్పుడప్పుడు పాస్టర్ దిగంబర్ మార్గ్ గారు వాక్యాన్ని, వర్తమానాన్ని మేము వింటున్నప్పుడు, నేను పాస్టర్ గారినే అయినా వింటున్నప్పుడు, నో ప్రాబ్లం, వింటున్నప్పుడు ఈయన కేకలు వినబడతాయి. ఖచ్చితంగా అనుకుంటాను పక్కన ఉన్నాడు ఎవరు, ప్రసంగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం చూడాల్సిన నడక ఆత్మ సంబంధమైన నడక, భౌతికమైన సంబంధమైన నడక అది ఎలాగున్నా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? అబ్బాయిని తెచ్చుకునేవాళ్ళు, అమ్మాయిని తెచ్చుకునేవాళ్ళు చూడాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ మారు మనసు పొందాడా, రెండవది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాడా లేదా, మూడవది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడా లేదా. ఇది మనం చూడాల్సిన క్వాలిఫికేషన్. దేవునికి స్తోత్రం. ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు, ఒక నిజమైన విశ్వాసి, అతడు ఎన్నడూ కూడా, జాగ్రత్తగా వినండి, వాక్యమును దాటడు. వాక్యమును దాటనటువంటి విశ్వాసి, అతడు పురుషుడైనా స్త్రీ అయినా, వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని వాక్యము ద్వారా బండ పైన కట్టుకుంటారు. అనగా ప్రత్యక్షత పైన వారి కుటుంబాన్ని కట్టుకుంటారు. మరి బండ పైన కట్టబడిన ఇల్లు గురించి ప్రభువారు ఏం చెప్పారు? వానొచ్చినా, వరద వచ్చినా, గాలి వీచినా, ఆ బండ పైన కట్టబడిన ఇల్లు, కుటుంబము, అది ఎటూ కదలదు, స్థిరముగా నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తల్లిదండ్రులు అబ్బాయిలో అమ్మాయిలో చూడాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? అతడు విశ్వాస కాదా? ఏమేన్? అతడు విశ్వాస. పేరు పెట్టుకుంటే విశ్వాస అయిపోయారు. బైబిల్లో, ఆ చర్చిలో, ఆ యొక్క సభ్యులలో ఒక సభ్యుడిగా చేరితే విశ్వాస అవరు. వారి ఆత్మ సంబంధమైన నడవడిక, వారి ఆత్మ సంబంధమైన క్రియలు, నిజంగా వారి జీవితంలో ప్రార్థన ఉన్నదా, వారి జీవితంలో వాక్యమును చదివిన అలవాట్లు ఉన్నాయా, ఇవి చూడాలి మనం. ఈసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏమేయాలో తెలుసా? ప్రశ్నలు ఏమేయాలో తెలుసా? ఏమేయాలి ఇప్పుడు? బాబు ఒకసారి అక్కడెక్కడో అది ఏంటది, ఒక ప్రవక్త గోడకు కన్నం చేసుకుని అందులోంచి వెళ్ళాడు కదా, ఆ వచ్చినది ఒకసారి ఈ వెయ్యాలి ప్రశ్నలో. ఏం చేస్తాడండి అబ్బాయి? అస్సలు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ మన పెళ్లి చూపులు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. సేమ్ మరలా లోకస్తుల మాదిరే. అమ్మాయికి ఇప్పుడు కోచింగ్ చేయాలి. ఏమని? అమ్మ, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆమె ఎవరో ఒంటెలకు నీళ్ళు పోసిందంటే తెలిసిపోతలే. ఇంకా కొంచెం కఠినమైన ప్రశ్నలు, ఎందుకంటే ఆమె ప్రశ్న పత్రాలు రెడీ చేస్తుంది, ఆమెకి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లోంచి ప్రశ్న పత్రాలు, ఆ కఠినమైన మాటను ఆమెకు చూపిస్తే, హల్లెలూయా, అప్పుడు ఆమె అది తీయగలదో లేదో తెలిసిపోతుంది. ఇవి చూడట్లే. ఏం చూస్తున్నారు? భౌతిక సంబంధమైనవే. ఎవరు చూస్తున్నారు? తల్లిదండ్రులు. హల్లెలూయా. అబ్బాయి సాఫ్ట్వేరేనండి, ఎందుకని? అమ్మాయిని కొట్టినా బయటికి వినబడకూడదు. సాఫ్ట్వేర్ అయితేనే సాఫ్ట్గా ఏం చేస్తాడు? మాట్లాడరే. అందుకనే అందరూ అడిగేది, అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తాడండి అబ్బాయి. ఎందుకని? బయట వాళ్ళకి మూడో కంటికి తెలియదు, లోపల లోపల కొడతాడు. ఏమన్నాడు బయటకు వచ్చి, రా బండెక్కు అంటాడు, లోపల అయిపోయింది ఆల్రెడీ. మరి సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్గా చేస్తాడు అంతా. ఇక హార్డ్వేర్ అనుకోండి,
జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కొడతాడు అన్నమాట. మనం కోరాల్సింది ఇది కాదు. అతడు విశ్వాసేనా, క్రైస్తవుడేనా, క్రొత్తగా జన్మించిన వాడేనా? దేవునికి స్తోత్రం. ఇకపోతే అమ్మాయి అబ్బాయిల యొక్క నిర్ణయం దగ్గరకు వద్దాం. ఆడ పెండ్లి కుమారుడు కానివ్వండి, పెండ్లి కుమార్తె కానివ్వండి. వాస్తవానికి రిబ్కాను కనుక మనం చూస్తే ఒక్క పావు గంటలో నేను ముగిస్తాను. మొత్తం కార్యక్రమం అంతా 1 గంటగా అయిపోతే జాగ్రత్తగా వినండి. అతడు పెండ్లి కుమారుడైనా పెండ్లి కుమార్తె అయినా వారు వివాహ సమయానికి వచ్చినప్పుడు, వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, అమ్మా నీకు నేను వివాహం చేద్దాం అనుకుంటున్నాం, బాబు నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, ఏ అంత తొందర ఏంటి, అంత తొందర అయితే మీరు చేసుకోండి. వెళ్ళిచ్చే రిప్లై ఏంటి చెప్పండి? అంత తొందర ఏంటి పెళ్ళికి? అంత తొందర అయితే నేను ఇంకా ఎంజాయ్ చేయాలి, నేను ఇంకా ఫ్రెండ్స్తో పార్టీలకి వెళ్ళాలి. ఇవ్వండి నేడు యవనస్తులను పెళ్ళిళ్ళ కోసం కదిపితే ఇచ్చే ఆన్సర్లు. కానీ గుర్తుపెట్టుకో, వివాహ వయసు అంటే వివాహ వయసే. పాలు తాగే వయసు ఉంటుందా? మాట్లాడరే. తర్వాత స్కూల్కి వెళ్ళే వయసు ఉంటుందా? మాట్లాడట్లేదు. డిగ్రీ చేసే వయసు ఉంటుందా? ఇప్పుడు వివాహ వయసు. ఈ వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వివాహమును గురించి ఒక క్రొత్త జన్మ పొందిన అబ్బాయిని అమ్మాయి కొరకు వారు వెతుకుతున్నప్పుడు, మీరు ఒక క్రొత్త జన్మ పొందిన అబ్బాయిగా అమ్మాయిగా మీ నిర్ణయాలు అప్పుడే చేయాలి. మరలా వివాహ వయసు దాటిన తర్వాత చేస్తానంటే మాత్రం కుదరదు. ఆ సమయంలోనే నిర్ణయం చేయాలి. ఇప్పుడు అబ్బాయి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అమ్మాయి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఉదాహరణకు మనము ఇస్సాకు రిబ్కాలను కనుక మనం చూస్తే, ఇస్సాకు రిబ్కాను చూశాడా? రిబ్కా ఇస్సాకుని చూసిందంటారా? హల్లెలూయా. మరి వారు ఎవరి మీద ఆధారపడ్డారు? ఇప్పుడు ఇంకా మీకు లక్కీ ఏంటంటే చూపిస్తున్నాం, బాబు ఇగో ఈ అమ్మాయిని చూడు, లేకపోతే ఈ అబ్బాయిని చూడు, ఫోటోలు వచ్చాయి ఇప్పుడు చూపిస్తున్నాం. ఈ అమ్మాయి వద్దులేండి పాస్టర్ గారు అంటే మార్చేస్తున్నాం, ఈ అబ్బాయి వద్దులేండి పాస్టర్ గారు అంటే మార్చేస్తున్నాం. కానీ ఇస్సాకు రిబ్కా వివాహములో ఈ సందర్భం లేదు అక్కడ. హల్లెలూయా. ఇస్సాకు అక్కడ ప్రార్థనలో కనిపెడతా ఉన్నాడు. ఇస్సాకు దేవుని పైన ఆధారపడ్డాడు. ఇస్సాకు పరిశుద్ధాత్మను పొందినవాడు కనుక దేవుని పైన ఆధారపడి దేవునికే తన బాధ్యతను అప్పగించి అతడు విశ్రాంతిలో ఉన్నాడు. సేమ్ రెబ్కా కూడా అంతే. హల్లెలూయా. కానీ ఈ రోజున అమ్మాయిలు అబ్బాయిలు హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు, మాట్లాడండి, రంగు చూస్తారు. అబ్బాయి ఎలా ఉండాలి? షారుఖ్ ఖాన్లా ఉండాలి. ఎలా ఉండాలి అబ్బాయి? షారుఖ్ ఖాన్ లాగా ఉండాలి. కాస్త పెళ్ళయ్యి షారుఖ్ ఖాన్కి 5 సంవత్సరాలు దాటగానే పెళ్ళయ్యి ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది, ఆ ఫిట్నెస్ పోతుందిగా. వింటున్నారా? ఆ తర్వాత మామూలు షారుఖ్ ఖాన్ కళ్ళజోళ్ళు పోయి సైట్ కళ్ళజోళ్ళు వచ్చేస్తాయి. ఎవరికి? అబ్బాయికి. ఇప్పుడు అమ్మాయి ఎవరో ఎలాంటి వాళ్ళు కావాలి? అమ్మాయి అంటే మాకు అనుష్కలా ఉన్న అమ్మాయి కావాలండి, మాకు త్రిషలా ఉన్న అమ్మాయి కావాలండి. ఎవరి కోరికలు అనుకుంటున్నారు ఇవి? ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోపోయే సినిమాలు చూసి పోస్టర్లు చూసి 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 ఎంత అందంగా ఉన్న అమ్మాయి ఫోటో పంపినా వీడికి ఎక్కట్లే. ఇంకా సేమ్ ఆ హీరోయిన్ల మాదిరిగానే వీళ్ళు ఉండాలట. ఈ అమ్మాయికి ఇంకా కొంతమంది తల్లులు కోరికలకి ఇంకా అంతులేదండి. వాళ్ళ కోరికలు కనుక లెక్క పెట్టామనుకో, ఈరోజు నా సమయం సరిపోదు. అమ్మాయి తలంట ఇక్కడ కాళ్ళ దాకా ఉండాలట. ఎక్కడ దాకా? ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతున్నాయి అవి? ఈ రోజుల్లో ఎక్కడ ఎదగనిస్తున్నారండి దాన్ని? ఎదుగుతుంటే కట్ చేసేస్తున్నారు. నువ్వు ఇంకెక్కడో ఉన్నావు. దేవుడి స్తోత్రం. పొరపాటున అంత తల ఉన్న అమ్మాయి దొరికిందే అనుకోండి, పొరపాటున ఇక మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత
అప్పుడు దాకా గోంగూర కట్టలాగా ఉన్న తల పుదీనా కట్టలాగా అయిపోతుంది. వాస్తవం ఇది, నేను జోక్ చేయట్లేదు, వాస్తవం చెప్తున్నాను. అప్పుడు దాకా ఎలా ఉంది? తలంతా గోంగూర కట్టలాగా ఒత్తుగా కాళ్ళ దాకా ఉంది. ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు పుట్టారో మాట్లాడరే, ఇక తల కాస్త ఇంకా దానికి కవరింగ్ చేయలేక బాధ. ఇప్పుడు మనం చూడాల్సింది, నేను ఎందుకు చెప్తున్నానంటే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా భౌతికమైన అలంకరణ చూడొద్దు. ఇదేది శాశ్వతం కాదు. ఈ దేహం శాశ్వతం కాదు, ఈ ముఖము శాశ్వతం కాదు. ఇదంతా మరలా వయసు పెరిగే కొలది ఇది మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ నువ్వు చూడాల్సింది, అమ్మాయి క్రొత్తగా జన్మించిందా లేదా, అబ్బాయి క్రొత్తగా జన్మించాడా లేదా. హల్లెలూయా. అమ్మాయి నాకు హెల్ప్గా ఉంటుందా, చదువుకుందా, ఉద్యోగం చేయగలదా అమ్మాయి, ఇది కాదు చూడడం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను శోధనలో ఉన్నప్పుడు, నేను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు, ఏదైనా ఇబ్బంది నా జీవితంలో తలెత్తినప్పుడు మోకరించి ప్రార్థించగలదా లేదా అమ్మాయి. ఇది అబ్బాయిలు చూడాల్సింది. పాస్టర్ గారు ఆమె ప్రార్థనా పరురాలేనండి. ఇప్పుడు మనం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నడిపించొద్దు. ఏం చేయాలి? అమ్మ ఒకసారి మోకరించి ప్రార్థన చేయమ్మంటే మనం ఎప్పుడైనా మోకాళ్ళు ఎత్తే కదా. అబ్బాయిని ఒకసారి, బాబు నువ్వు యవనస్తుడు కదా, ఒకసారి మోకరించి చిన్న ప్రార్థన చేయ బాబు ఈ కార్యక్రమం కొరకంటే, అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్. ఎందుకని మోకాళ్ళు ఏ రోజున అలవాట్లేదు. ఈ కాలపు యవనస్తులకి మా చర్చిలో ఉన్నారు మహా ప్రబుద్ధులు, 70 సంవత్సరాల వయసు అయినా మోకాళ్ళు ఎత్తున్నాడు. కానీ 20 సంవత్సరాల అబ్బాయి రాగానే బాస్పటం వేసి కూర్చుంటున్నాడు బుద్ధుడిలాగా. ఈ చర్చ్ అనుకుంటున్నాడో లేదా తెలియదు. 2 బాస్పటం వేసుకుని చక్కగా అరే యవనస్తులారా, మనం ఇప్పుడే మోకాళ్ళు వేయాలి. హల్లెలూయా. మనం మోకాళ్ళ ప్రార్థన ఇప్పుడే మొదలు పెట్టాలి మన యవనస్తులుగా. ఇప్పుడు చాలామంది యవనస్తులు, 90% యవనస్తులు మోకాళ్ళు ఏమంటే విచిత్రంగా చూస్తారు. మనం ఇంకా అంటారు, నువ్వు అలా అనుకో, అది లీక్ చేయకు, నేను మోకాళ్ళు వేయలేను, ఇప్పుడు నాకు మోకాళ్ళు వేసే అలవాటు లేదు. పొరపాటున 5 నిమిషాలు మోకాళ్ళు వేయమంటే ప్రార్థనలో కన్నీళ్ళు కాదు, మోకాళ్ళు వేసినందుకు ఏడిపోతుంది అడిగి. తల్లిదండ్రులారా, ఎలాంటి పిల్లలను మనం పెంచుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి అబ్బాయిల కొరకు, ఎలాంటి అమ్మాయిల కొరకు మనం వెతుకుతున్నాం. ఇక పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు మగపిల్లలు చెప్తున్నాను, మీరు నిర్ణయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, వివాహ వయసు వచ్చి నిర్ణయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా ప్రార్థనా పరురాలైన భార్యను తెచ్చుకోండి. హల్లెలూయా. మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు కానీ, శోధనలు కానీ, ఇబ్బందులు అదేమైనా సరే వారి ఇంటి దగ్గర ఉండి ప్రార్థన ద్వారా జయిస్తారు వాళ్ళు. దేని ద్వారా? మా ఆంటీ ఒక ఆమె ఉండేది, ఆమె అనేది, ఒరే నహోము, నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే మంచి డబ్బున్న వాళ్ళని చేసుకోరా అనేది. ఎందుకు ఆంటీ అన్నాను. రేపొద్దుట నీకు ఏదైనా ఇబ్బంది అయితే, ఇబ్బంది అవ్వదు, ఆర్థికంగా ఇబ్బంది అయితే అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చేదిగా ఉండాలి. ఎవరు మాట్లాడరండి? భార్య. అందుకే ఇప్పుడు అబ్బాయిలు ఏమంటున్నారు, తీసుకురా వెళ్ళి, ఎక్కడి నుంచి? అమ్మగారిని దగ్గర తీసుకురా. ఇవన్నీ మనం చూసే క్వాలిఫికేషన్స్. నేను ఇక్కడ చెప్తున్నాను, అవన్నీ వాస్తవమే. మళ్ళీ ఏమంటారు తెలుసు? ఇప్పుడు ఇంటికి వెళ్ళాక, పాస్టర్ గారు అలా చెప్పాడు కానీ అవన్నీ చూడకపోతే కుదురుద్దా మనకి, అన్నీ చూడకపోతే కుదురుతుందా అని మళ్ళీ మామూలే. అందుకే ఈరోజు అనేక విడాకుల కేసులు కోర్టులో పెండింగ్గా ఉన్నాయి, ఇవి చూడబట్టే. అబ్బాయి ప్రార్థనా పరుడా, అమ్మాయి ప్రార్థనా పరురాలా, వారు క్రొత్త జన్మ పొందారా లేదా అనేది చూడట్లేదు. అబ్బాయిలు అమ్మాయిలు కూడా చూడట్లేదు అలాగా. అమ్మాయి నాజుగ్గా ఉందా లేదా, అమ్మాయి ఒక్కరితే కూతురా కాదా, ఎంతమంది కూతురు అవ్వాలి, ఆ ఇంట్లో ఒక్కరితే కూతురు ఉండాలి. మళ్ళీ ఆమెకు అక్కలు కానీ చెల్లెలు కానీ ఉండకూడదు. అంటే వీడి కోసం చచ్చిపోవాలన్నమాట వాళ్ళు. అన్నీలు కానీ తమ్ముళ్ళు కానీ
ఉండకూడదు. ఒక్కరితే కూతురు ఉన్న ఇల్లు చూడండి పాస్టర్ గారు. ఒక్కడే కొడుకున్నోళ్ళు అంటే ఆ అబ్బాయికి ఇంకా అక్కలు కానీ చెల్లెలు ఆడపడుచులు ఉండకూడదంట, అత్తగారు ఉండకూడదంట. అంటే ఈ అమ్మగారు ఆ ఇంటికి వెళ్ళడం కొరకు అత్తగారు చనిపోవాలి, ఆడపడుచులు ఏం సంబంధాలండి అవి? ఏం నిర్ణయాలండి అవన్నీ? వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాలు అవన్నీ. దేవునికి స్తోత్రం. అమ్మాయి ప్రార్థనా పరురాలైతే ఎన్ని శోధనలనైనా ప్రార్థన ద్వారా జయించగలదు. అబ్బాయి ప్రార్థనా పరుడైతే ఎన్ని శోధనలు వచ్చిన జీవితంలో ప్రార్థన ద్వారా జయించగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సూసన్న జాన్ వెస్లీ ఎంతమంది సంతానం ఆమెకు? 12 మందా 17 మందా? 17 మంది సంతానముతో ఆమె రోజుకి ఎన్ని గంటలు ప్రార్థించేదట? స్టన్ అయిపోయారేంటి? 2 గంటల 3 గంటల 3 గంటల 4 గంటల? ఈ రోజున 2 పిల్లలతో ఏం చేయలేకపోతున్నాం? గంట ప్రార్థన చేయలేకపోతున్నారు ఈ రోజున. ఎందుకని? ఈరోజు యవనస్తురాలలో ప్రార్థన జీవితాలు లేవు. ఈరోజు మగపిల్లలలో రోజంతా పని చేసుకుని వచ్చేస్తారు. నేను మొన్ననే మా చర్చిలో చెప్తున్నాను, రోజంతా పని చేసి వస్తారు. సాయంత్రం అయ్యేసరికి ఏమంటారు తెలుసా? మేము అలిసిపోయాం, నిద్రపోతున్నాం. ఏమైపోయారు వీళ్ళు? అలిసిపోయారు. మీరు జాగ్రత్తగా వర్తమానంలోకి వెళ్ళి చదవండి. అమ్రాము రోజంతా అలిసిపోయి వచ్చి రాత్రంతా ప్రార్థించేవాడట. ప్రవక్త అన్నాడు ప్రతి రాత్రి అమ్రాము ప్రార్థించాడు. ఏ రాత్రి? ఎలా అలిసిపోయాడో తెలుసా అమ్రాము? మన మగోళ్ళు 300 జీతం సంపాదించి అలిసిపోతున్నారు. రోజుకు 300 అంటే గగనం. 300 అండి ఈ రోజుల్లో మగోడు జీతం. 300 జీతం సంపాదించడానికి అలిసిపోతున్నాడు. అమ్రాము అలిసిపోయిన దాని గురించి ప్రవక్త చెప్తాడు. అమ్రాము వీపు చిట్లు పోయిందంట, గాయాలైపోయి రక్తం కారుతుందంట. ఇంటికి వచ్చేసరికి తన భార్య యాకెబెత్తు ఆ రక్తమును ఒత్తుతూ వీపుకు నూనె రాస్తా ఉన్నదంట. అంతగా అలిసిపోయాడు అమ్రాము. అయినా సరే ఏం చేశాడో తెలుసా? ప్రతి రాత్రి ప్రార్థన చేశాడు. ఈ రోజున యవనస్తులు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా యవనస్తులకు చెప్తా ఉన్నా, అసలు యవనస్తుడుగా ఉండే నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయలేకపోతున్నావు. రేపొద్దుట మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, శోధనలు, ఇబ్బందులు సంతోషమవని దుఃఖమవని అయ్యి ఇప్పుడు ప్రమాణాలు చెప్పిస్తారు. అది సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, అదేమైనా సరే ప్రార్థన ద్వారా మనం జయించగలమా? జయించలేం. ఇలాంటి ప్రార్థనలు మనకు ఉండేవి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులు నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు ఒక విశ్వాసైన నీ కుమారునికి విశ్వాసైన కుమార్తెనే తీసుకురావాలని నిర్ణయం చేయండి. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్రొత్తగా జన్మించిన వారై ఉండాలని నిర్ణయం తీసుకోండి. ఇకపోతే అమ్మాయి అబ్బాయి నిర్ణయానికి వచ్చేసరికి మీరు కూడా సేమ్. పాస్టర్ గారు, అమ్మాయి క్రొత్త జన్మ పొందిన అమ్మాయి అయి ఉండాలి, అబ్బాయి క్రొత్త జన్మ పొందిన అబ్బాయి అయి ఉండాలి. ఇక మాకు కులం వద్దు, మాట్లాడే విషయాలు ఇవి ఏమన్నా? అమ్మో, మనకి కులం వద్దు, కులం చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, డబ్బు ఉందా లేదో చూడొద్దు, ఉద్యోగం ఉందా లేదో చూడొద్దు. మనం ఏం చూడాలి? అబ్బాయి క్రొత్త జన్మ పొందాడా లేదా, అమ్మాయి క్రొత్త జన్మ పొందిందా లేదా, అమ్మాయి ప్రార్థన చేయగలదా మోకరించి, అబ్బాయి మోకరించి ప్రార్థన చేయగలరా? ఎందుకో తెలుసా? ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. మాట్లాడండి. మన ప్రవక్త ఏమన్నాడు? ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నా ఊడిపోవచ్చేమో కానీ, హార్డ్వేర్ ఉద్యోగం అన్నా ఊడిపోవచ్చేమో కానీ, హల్లెలూయా, ప్రార్థన అది ఎన్నడూ, ప్రార్థనా జీవితం ఎన్నడూ ఫెయిల్ కాదు. అది నువ్వు తీసుకున్న డిగ్రీలు, నువ్వు చదివిన డిగ్రీలు, నీకున్న అందము, ప్రతీది, నీకున్న హోదా, పేరు ప్రఖ్యాతులు, నీకున్న డబ్బు, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ప్రార్థనా జీవితము ఎన్నడూ ఫెయిల్ కాదు. అలాంటి అత్యంత శక్తివంతమైన ప్రార్థనా జీవితం
అబ్బాయి కలిగి ఉన్నాడా లేదో చూడండి. నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు అలాంటి అబ్బాయినే నిర్ణయం తీసుకోనండి. అమ్మాయి అలాంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితం అమ్మాయి కలిగి ఉందా లేదా చూడండి. మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పిరిచువల్గా ఆలోచించండి, భౌతికంగా కాదు. దేవునికి స్తోత్రం. అప్పుడు వివాహ జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? సక్సెస్ఫుల్గా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా వాళ్ళని చూస్తున్నామో, ఎప్పుడైతే వారు క్రొత్త జన్మ పొందారో లేదని చూస్తున్నామో, అప్పుడిక నీ కూతురు కొరకు నువ్వు బెంగ పెట్టుకునే అవసరంలే, నీ కొడుకు నువ్వు బెంగ పెట్టుకునే అవసరంలే. ఆ కుటుంబాలు వారి ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయిస్తూ అనేక మందికి ఆదర్శమైన దంపతుల వలె జీవిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, పాస్టర్ గారు ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఇవన్నీ నిర్ణయం తీసుకోవలసిన సమయంలో వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు రెబకా ఉంది, అబ్బాయి ఎలా ఉంటాడో ఎలా లేడో చూసింది ఆమె ఏమన్నా, కానీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె విన్నది, అబ్బాయి కోసం విన్నది ఆమె. హల్లెలూయా. అబ్బాయి కోసం విన్నది, అబ్బాయి తండ్రి కోసం విన్నది. దాన్ని బట్టి ఆమె నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏం చేసిందో తెలుసా? రెబెకాను వేలకు తల్లివగునట్లు చేసింది. స్తోత్రం చెప్పట్లే. హల్లెలూయా. రెబెకాను ఎలా చేసింది? వేలకు. ఈరోజు మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకుందాం. అలాగే సంఘముగా, వధువుగా యేసుక్రీస్తు అయినటువంటి ఆ పెండ్లి కుమారుణ్ణి వివాహం చేసుకోవడానికి ఇప్పుడు కూడా మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సరైన సమయంలో సరైన నిర్ణయం. ఈ మాట అందరూ చెప్పండి. సరైన సమయంలో సరైన నిర్ణయం ఎవరు చేయాలి? తల్లిదండ్రులు చేయాలి, చెప్పాలి. వివాహానికి సిద్ధపడే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే సరైన సమయంలో సరైన నిర్ణయం చేయండి. మంచి కుటుంబాలు కట్టుకుందాం. మంచి వివాహ వ్యవస్థలో మంచి కుటుంబాలుగా మీరుంటారు. ఆదర్శమైన దంపతులుగా మీరుంటారు. అకుల ప్రిస్కిల్ల వలె మీరు ఉంటారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక జంటలున్నాయి. అలాగ మీ వివాహ జీవితం ఉంటుంది. దేవుడు అలాంటి కృప ఇక్కడున్న మనందరికీ, ముఖ్యంగా వివాహం కాబోయే ఆ యవనస్తులకు, వివాహం చేయబోయే తల్లిదండ్రులకు, ఇక్కడ త్వరలో మరి కొన్ని నెలల తర్వాత పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడబోతున్నటువంటి మరి ప్రసంగి మేరీల యొక్క కుటుంబము కూడా అలాగూ ఉండడానికి దేవుడు కృప చూపునుగాక. ఆమేన్.